ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను వచ్చేసి ఫ్యాక్టరీలో ఉన్నాను. అన్ని రకాలైనటువంటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. కేవలం ఇన్వెస్ట్మెంట్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. వీళ్ళకి ఎటువంటి డిపాజిట్స్ కానీ రాయల్టీ మీరు ఏ అమౌంట్ అయితే పే చేస్తారు టోటల్ గా ఆ అమౌంట్ కి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. మీరు బిజినెస్ ని ఎలా చేయాలి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీరు కంపెనీని విజిట్ చేసి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి నేను నెల్లూరులో ఉన్నాను. మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ని ఇంటి దగ్గర నుంచి కావచ్చు, లేదా ఆల్రెడీ మీకు ఏదన్నా షాప్ ఉన్నా అక్కడి నుంచి కానీ కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో కంపెనీ మీకు పూర్తిగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ నేను ఫ్యాక్టరీలోనే ఉన్నాను. ఒకసారి చూడండి, ఇదంతా కూడా ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడే మీకు మెటీరియల్ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. సో డైరెక్ట్ గా మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. కాబట్టి మీరు బిజినెస్ ని మంచిగా చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పికిల్స్ సెల్లింగ్ బిజినెస్. ఇందులో ముఖ్యంగా నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, పికిల్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉంటాయి. సో కంప్లీట్ గా మనం ఒకసారి ఫ్యాక్టరీ మొత్తం విజిట్ చేద్దాము. ఇక్కడ పికిల్స్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాము. ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తారు ఇవంతా కూడా మనకు కంపెనీకి చెందినటువంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. కేవలం ఒక 50,000 రూపీస్ తోనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో మనకి కంప్లీట్ గా ఈ గుగుమా పికిల్స్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఇన్ఛార్జ్ అయినటువంటి పద్మ గారితో మనం ఉన్నాము. టోటల్ గా ఇన్ఫర్మేషన్ అడిగి మనం తెలుసుకున్నాం. సో నమస్తే అండి పద్మ గారు. సో ఈ గుగుమా పికిల్స్ లో మనకి ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి పికిల్స్ ఉన్నాయి? 100 ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సార్. ఓకే, ఇందులో నాన్ వెజ్ అని వెజ్ అని ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ఉన్నాయా? వెజ్ లో ఉన్నాయి. వెజ్ లో కూడా ఒక 50 వెరైటీస్ ఆఫ్ వెజ్ పికిల్స్ ఉంటాయి. నాన్ వెజ్ లో కూడా ఉంటాయి. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కస్టమైజ్ చేసి ఇస్తాము. నాన్ వెజ్ లో ముఖ్యంగా ఒక 5 or 6 ఐటమ్స్ చెప్తారా? మన దగ్గర సీ ఫుడ్ వచ్చి రొయ్యలు గోంగూర, మటన్ గోంగూర, ఓకే, ఎండు రొయ్యలతో పికిలు, ఇప్పుడు మెత్తాళ్ళు అంటారు కదా, ఆ చేపలతో కూడా పికిల్ ఉంటది, పొడి ఉంటది. అట్లాగా సీ ఫుడ్ లో ఉంటది. మన చికెన్ లో వచ్చి చికెన్ గోంగూర, చికెన్ కరివేపాకు పికిలు, చికెన్ కొత్తిమీర పికిలు, ఇలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే దొరుకుతాయి. వెజ్ లో వచ్చి మ్యాంగో, టమోటా గోంగూర, గోంగూర పండు మిర్చి, ఇట్లాగా క్యారెట్, కాలీఫ్లవర్, వంకాయ, వెజిటేబుల్స్ తో కూడా వెజ్ లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఓన్లీ ఒక మ్యాంగో పికిల్స్ తీసుకున్నాం. సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? మన ఫ్యాక్టరీలో స్టెప్ బై స్టెప్ చేస్తారా? స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మ్యాంగోస్ ఏంటంటే డైరెక్ట్ తోట దగ్గర నుంచే తీసుకొస్తారు. కారం వచ్చి ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. ఓన్ గా మేమే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం కారం అవన్నీ. ఇంకా మసాలాలు ఇప్పుడు దాంట్లో వేసే ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వేరుశనగ ఆయిల్ తోనే నూనె చేస్తాం. పికిల్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఒకసారి చెప్పరా? అంటే ఫస్ట్ తోట నుండి మామిడికాయలు కలెక్ట్ చేసుకుని అవి ఓన్లీ కారము ఇక్కడ పికిల్స్ అన్ని తయారు చేసేదానికి ఎవరు వాళ్ళ సెక్షన్ లో వాళ్ళు ఉంటారు. హైజీనిక్ గానే పికిల్ అయితే ప్రిపేర్ చేస్తాము. వేరుశెనగ నూనె వాడతాము. అదే నూనె ఇక్కడ ఏంటంటే వేరుశెనగ ఆయిల్ కూడా మేము డైరెక్ట్ గానుగ నుంచే తెచ్చుకుంటాము. నూనె, ఆవపిండి, మెంతిపిండి, కారం ఓన్ గా మేమే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాము. అన్ని ప్రతిదీ ఇక్కడే ఓన్ ప్రిపేర్ చేసుకుని ఫైనల్లీ ఐటమ్ అయితే. సో మనకి ప్యాకింగ్ ఎలా ఉంటది అంటే 100 గ్రామ్స్ అని 150 ఎట్లాగా? అంటే 250 గ్రామ్స్ స్టార్టింగ్ 250 గ్రామ్స్ సార్. ఓకే, ఏ ½ కేజీ 1 కేజీ అలాగా ఎవరికి ఎలా కావాలంటే అలా ఫెసిలిటీ ఉంటది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే, నాకు ఒక కంపెనీ ఉంది, ఏదో ఒక నేమ్, ఆ నేమ్ తో నా బ్రాండ్ తో కావాలి అంటే గనక చేసిస్తారా? అంటే మీకు ఎలా కావాలన్నా మేము ప్రిపేర్ చేయిస్తాం సార్. అంటే మీకు ఏ లేబుల్, మీ లేబుల్ కావాలన్నా మీ లేబుల్ ఇస్తాం, లేదంటే మా లేబుల్ కావాలన్నా మా లేబుల్ మీకు ఇస్తాము. ఐటమ్ అనేది మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తే మేము అలాగే ఇస్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ కి మన గుగుమా కంపెనీతో టైఅప్ అయ్యి పికిల్స్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది? 50,000 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది సార్. అంటే 50,000 మీకు ఇచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా అమౌంట్ పట్టుకోవడం అలా ఏమైనా? లేదండి, స్టాక్ అయితే పంపిస్తాము. ఆ 50,000 స్టాక్ పంపిస్తాము. మినిమం 50,000 కి స్టాక్ తీసుకుంటే దానికి సరిపోయే అమౌంట్ మా దగ్గర పికిల్స్ మేము అవైలబుల్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తో సహా మేము వాళ్ళకి ఇస్తాము. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ. సో వాళ్ళు ఏమేం పికిల్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్, వాళ్ళ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకేనండి. అలాగే ఇందాక మనం జస్ట్ బిఫోర్ మ్యాంగో పికిల్స్ అంటే వెజ్ లో మ్యాంగో పికిల్ ఎలా తయారవుతుంది, ఏంటి క్వాలిటీ ఎలా ఉంటది, ఏమేమి ఆయిల్స్ యూస్ చేస్తారు అనేది అడిగాం కదా. అలాగే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్ లో ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని సో దాన్ని ఎలా మనం తయారు చేస్తాము, ఏ విధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూజ్ చేస్తాం అనేది ఒకసారి మన సబ్స్క్రైబర్స్ చెప్తాను. ఇప్పుడు చికెన్ తొక్కు పచ్చడి చాలా క్రిస్పీగా ఉంటది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తొక్కు పచ్చడి అనేది టేస్టీగా ఉంటది, అంటే పిల్లలకి ఇష్టంగా తినొచ్చు, క్రిస్పీగా ఉంటది. ఇక్కడే మేము చికెన్ తీసుకొచ్చి నీట్ గా శుభ్రంగా కడిగేసి మజ్జిగలో వాష్ చేసి దాన్ని బాయిల్ చేసి, అంటే దాన్ని లేయర్ గా పీసులు తీసి ఫ్రై చేసి, అది వేరుశెనగ నూనెలోనే ఫ్రై చేసి పెట్టాము. వేరుశెనగ నూనెలో ఫ్రై చేసిన తర్వాత దాని మసాలాలన్నీ ఇక్కడే మేము మా మసాలాలే మేము దాంట్లో మిక్స్ చేసి పికిల్ అనేది తయారు చేస్తాం. సో చూసారు కదా, ఒక వెజ్ ఐటమ్ అలాగే ఒక నాన్ వెజ్ ఐటమ్ ఇక్కడ గుమా ఫ్యాక్టరీలో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది చూసాం కదా. సో అలాగే బిజినెస్ ఆపర్చునిటీ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ కేవలం ఒక 50,000 రూపీస్తోనే బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఆ 50,000 రూపీస్ కి మొత్తం మీకు కావాల్సినటువంటి పికిల్స్ అంటే వెజ్ ఎన్ని కావాలి, నాన్ వెజ్ ఎన్ని కావాలి, హాఫ్ కేజీ కావాలా, 1/4 కేజీ కావాలా, 1 కిలో కావాలా, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి డిపాజిట్స్ కానీ అలాగే రాయల్టీ ఫీస్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పే చేసిన టోటల్ అమౌంట్ కి కూడా కంపెనీ మీకు స్టాక్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకసారి నేను ఫ్యాక్టరీ మొత్తం విజిట్ చేసి చూపిస్తాను, ఏ విధంగా మనకి మెటీరియల్ ని మిక్సింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ఫ్రై చేస్తున్నారు, అలాగే రెడీ అయినటువంటి పికిల్స్ అన్ని కూడా ఏ విధంగా హైజెనిక్ గా ప్యాకింగ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మనం ఫ్యాక్టరీ విజిట్ చేసి చూద్దామా, రండి వెళ్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నారు. చికెన్ పికిల్ ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇంకా ఇక్కడ మసాలాలు, చికెన్ ఫ్రై, ఏంచిన ఫ్రై అక్కడ పెట్టుకుంటాము. ఈ మసాలాలు మేమే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రై చేసినవి ఉంటాయి. వింగ్స్ ఉన్నాయి. వింగ్స్ మనకి బోన్లెస్, బోను, వింగ్స్, ఇది బోన్లెస్, అది బోను, అంటే చిన్నది లాలీపాప్ సైజ్ వస్తుంది, చిన్న సైజు, అది బోన్లెస్. సో అక్కడ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్కడి నుంచి ఇది మేము ఇక్కడ తెచ్చుకుంటాము. ఇక్కడ తెచ్చుకున్న ప్రాసెస్ తర్వాత మసాలాలన్నీ గ్రైండర్ వేసుకుని తర్వాత మిక్స్ చేయడమే. మిక్స్ చేసి నెక్స్ట్ అక్కడికి ప్యాకింగ్. 1 డే అంతా అంటే ఏమంటారు, 1 డే అవంతా వాటిని ఏమి కదిలిపోకూడదు. 1 డే వదిలేస్తే అవి బాగా ఊరి నెక్స్ట్ డేకి పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, గుగుమా పికిల్స్ లో పికిల్స్ అనేది ఎంత క్వాలిటీతో ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కనుక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.